కింది వానిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు? 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. త్రిభుజ నిర్మాణ నియమం ప్రకారం ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ మూడవ భుజం పొడవు కంటే ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 3 పరిశీలిస్తే 3 + 4 = 7, ఇది 6 కంటే పెద్దది. అలాగే 4 + 6 = 10, ఇది 3 కంటే పెద్దది. అలాగే 3 + 6 = 9, ఇది కూడా 4 కంటే పెద్దది. సో ఇక్కడ నియమం సంతృప్తి చెందింది కాబట్టి త్రిభుజ నిర్మాణం అనేది సాధ్యమవుతుంది. అయితే మిగతా ఆప్షన్లు కనుక ఒకసారి చూసినట్టయితే ఆప్షన్ 1లో 4 + 7 = 11, కానీ ఇది మూడవ భుజం 14 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ నిర్మించలేము. అలాగే ఆప్షన్ 2లో 2 + 3 = 5, కానీ ఇది మూడవ భుజం 6 కంటే తక్కువ కాబట్టి ఇక్కడ కూడా నిర్మించలేము. అలాగే ఆప్షన్ 4లో కనుక చూస్తే 5 + 7 = 12, సో ఇది కూడా మూడవ భుజం 13 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా నిర్మించలేము. క్రింది వానిలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఏది? 3. ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5, 7, 11, 13 ఎట్సెట్రా. ఇందులో 2 అనేది కనిష్ట ప్రధాన సంఖ్య, కానీ అది సరి సంఖ్య. ప్రశ్నలో బేసి ప్రధాన సంఖ్య అడిగారు కాబట్టి 2 తర్వాత వచ్చే మొదటి బేసి ప్రధాన సంఖ్య 3 అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1 అనేది అటు ప్రధాన సంఖ్య కాదు, ఇటు సంయుక్త సంఖ్య కూడా కాదు. 5/19, 1/3, 4/13, 2/7 మరియు 3/11ల మధ్యగతం ఎంత? 2/7. మధ్యగతాన్ని కనుగొనడానికి ముందుగా ఇచ్చిన భిన్నాలను చిన్న నుండి పెద్ద క్రమంలో అంటే ఆరోహణ క్రమంలో అమర్చాలి. 5/19 అంటే 0.263 వస్తుంది. అలాగే 3/11 అంటే 0.272 వస్తుంది. 2/7 అంటే 0.285, 4/13 అంటే 0.307, 1/3 అంటే 0.333. ఇందులో మధ్యలో ఉన్న విలువ 2/7 కాబట్టి ఇదే మధ్యగతం అవుతుంది. ఒక తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:2. 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:4 అయితే కుమారుడి ప్రస్తుత వయస్సు ఎంత? 8 సంవత్సరాలు. ఒకవేళ x² - x - 20/x+4 = x - a, x is not equal to -4 అయితే a ఎంత? 5. 11లో ఉన్న x² - x - 20ని కారణాంకాలుగా విడగొడితే x - 5 × x+4 వస్తుంది. ఇప్పుడు సమీకరణం x - 5 × x+4/x+4 = x - a. అయితే లవంలో ఉన్న x+4 అలాగే హారంలో ఉన్న x+4 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలేది x - 5 x - a. రెండు వైపులా పోల్చి చూసినట్టయితే a 5. 10,000,
ప్లస్ 10 వందలు ప్లస్ 10 ఒకట్లు ఈజ్ ఈక్వల్ టు డాష్. 11,010. ఈ లెక్కను విడదీసి చూస్తే ఫస్ట్ 10,000 అంటే 10 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 10,000. అలాగే 10 వందలు అంటే 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1000. అలాగే 10 ఒకట్లు అంటే 10 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 10. వీటన్నింటినీ కలిపినట్టయితే 10,000 ప్లస్ 1000 ప్లస్ 10, సో మొత్తంగా 11,010 వస్తుంది. 7 యొక్క 3 వరుస గుణకాల మొత్తం 357. అయితే వాటిలో అతిపెద్ద గుణకం ఏది? నూట 26. 7 యొక్క 3 వరుస గుణకాలను x-7, x మరియు x+7 అనుకుందాం. అప్పుడు వాటి మొత్తం అంటే x-7 ప్లస్ x ప్లస్ x+7 ఈజ్ ఈక్వల్ టు 357. దీని నుండి 3x ఈజ్ ఈక్వల్ టు 357 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 357/3 అంటే 119. ఆ 3 వరుస గుణకాలు ఏంటంటే మొదటిది x-7 అంటే 119 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 112. రెండవది x ఈజ్ ఈక్వల్ టు 119. మూడవది x+7 కాబట్టి 119 ప్లస్ 7 అంటే 126. కాబట్టి ఈ 3 వరుస గుణకాలలో అతిపెద్దది ఏంటంటే 126. ఒక లంబకోణ త్రిభుజ భుజాల పొడవులు x సెంటీమీటర్లు, x+1 సెంటీమీటర్లు మరియు x+2 సెంటీమీటర్లు. అయితే x యొక్క విలువ ఎంత? మూడు. ఇలాంటి లంబకోణ త్రిభుజానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి చేయడం కంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉపయోగించి చేసినట్టయితే చాలా సులభం. ఇందులో లంబకోణ త్రిభుజం యొక్క పైథాగోరియన్ ట్రిప్లెట్స్ 3, 4, 5 ఇదొక ట్రిప్లెట్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటే మనకి లెక్కలో ఇచ్చిన భుజాలు x, x+1, x+2. దీని ప్రకారంగా x ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటే x+1 ఈజ్ ఈక్వల్ టు అంటే 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4, x+2 అంటే 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతాయి. కాబట్టి x విలువ 3 అవుతుంది. 1000 లీటర్లు ఎన్ని ఘనపు మీటర్లకు సమానం? ఒకటి. మెట్రిక్ పద్ధతి ప్రకారం 1000 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు మీటరు. ఇక్కడ 1 ఘనపు మీటరు లేదా 1 క్యూబిక్ మీటర్ అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు 1 మీటర్ ఎత్తు ఉన్న ట్యాంకు సామర్థ్యాన్ని 1 ఘనపు మీటరు అంటారు. 42 సెంటీమీటర్ల పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది? ఒక సమబాహు త్రిభుజం. లెక్కలో తీగ పొడవు అంటే చుట్టుకొలత 42 సెంటీమీటర్లుగా ఇచ్చారు. క్రమ పంచభుజి అంటే 5 భుజాలుంటాయి కాబట్టి 42/5 ఈజ్ ఈక్వల్ టు 8.4 సెంటీమీటర్లు. చతురస్రం 4 భుజాలుంటాయి కాబట్టి 42/4 అంటే 10.5 సెంటీమీటర్లు. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలుంటాయి కాబట్టి 42/3 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. క్రమ షడ్భుజి అంటే 6 భుజాలుంటాయి కాబట్టి 42/6 ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. కాబట్టి వీటన్నింటిలో కూడా 14 సెంటీమీటర్లు అనేది అత్యధికం.
అంటే సమబాహు త్రిభుజం అనేది ఎక్కువ పొడవు గల భుజాన్ని కలిగి ఉంటుంది. 26 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ బై 26 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు డాష్. 523. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 26, బి ఈజ్ ఈక్వల్ టు 9 అనుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్ మైనస్ 26 ఇంటూ 9 ప్లస్ 9 స్క్వేర్. 26 స్క్వేర్ అంటే 676 మైనస్ 26 ఇంటూ 9 అంటే 234 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. సో ఇక్కడ మనకు 523 వస్తుంది. సోపాన రేఖాచిత్రం అంటే హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్రం పొడవు దేనిని సూచిస్తుంది? అంతరంలో దత్తాంశ పౌనపున్యం. హిస్టోగ్రామ్ అనేది వర్గీకృత దత్తాంశాన్ని సూచించే ఒక రేఖాచిత్రం. ఇందులో x అక్షం మీద తరగతి అంతరాలను, y అక్షం మీద పౌనపున్యాన్ని తీసుకుంటారు. అందువల్ల ప్రతి దీర్ఘచతురస్రం యొక్క పొడవు లేదా ఎత్తు ఆ తరగతి యొక్క అంతరానికి సంబంధించిన పౌనపున్యాన్ని తెలియజేస్తుంది. కింది వాటిలో ఏ ఆకారానికి సౌష్ఠవ రేఖ లేదు? ఒక క్రమ సమాంతర చతుర్భుజం. సాధారణ సమాంతర చతుర్భుజానికి ఎటువంటి సౌష్ఠవ రేఖలు ఉండవు. దీనిని నిలువుగా, అడ్డంగా లేదా మూలల గుండా ఎలా మడిచినా రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిపోవు. దీర్ఘచతురస్రానికి రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సమద్విబాహు లంబకోణ త్రిభుజానికి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. క్రమ పంచభుజికి 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. 10 సెంటీమీటర్ల అంచుగల 3 ఘనాలను ఒక ఘనం చివర మరొక ఘనానికి వరుసగా కలిపితే ఏర్పడే దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత? ఎనిమిది 800 చదరపు సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్ల అంచుగల 3 ఘనాలను పక్కపక్కన చేర్చినప్పుడు ఏర్పడే కొత్త దీర్ఘఘనం యొక్క కొలతలు ఎలా ఉంటాయంటే పొడవు L ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు, వెడల్పు 10 సెంటీమీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు ఉంటాయి. దీర్ఘఘనం యొక్క పక్కతల వైశాల్యం సూత్రం ఏంటంటే 2h ఇంటూ L ప్లస్ బి. మనకున్న విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించినట్టయితే మనకు 800 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 20 సమీకరణానికి ఎన్ని సాధనలు ఉంటాయి? అనంతం. ఇచ్చిన సమీకరణం 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 20 అనేది రెండు చరరాశులు కలిగిన ఒక రేఖీయ సమీకరణం. గణిత నియమం ప్రకారం ఇటువంటి సమీకరణాలకు గ్రాఫ్లో ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. ఒక సరళ రేఖ మీద అనంతమైన బిందువులు ఉంటాయి కాబట్టి ఆ సమీకరణానికి అనంతమైన సాధనలు ఉంటాయి. క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యలు ఏవి? 107, 109. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఆప్షన్ 1
ఇందులో 117 ప్రధాన సంఖ్య కాదు, ఇది 9 మరియు 13లచే భాగించబడుతుంది. ఆప్షన్ 2 107 మరియు 109 ఈ రెండు ప్రధాన సంఖ్యలే, అలాగే వీటి మధ్య భేదం కూడా 2, కాబట్టి ఇవి కవల ప్రధాన సంఖ్యలు. ఆప్షన్ 3లో 111 ప్రధాన సంఖ్య కాదు, ఇది 3చే భాగించబడుతుంది. ఆప్షన్ 4లో 105 ప్రధాన సంఖ్య కాదు, ఇది 5చే భాగించబడుతుంది. 15,625ని 5 యొక్క ఘాత రూపంలో రాయండి. 5 ఘాతం 6. 15,625ని 5 యొక్క కారణాంకాలుగా విడగొడితే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5గా వస్తుంది. కాబట్టి 15,625 5 ఘాతం 6 అవుతుంది. 64√3 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగిన ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? (48 సెంటీమీటర్లు). సమబాహు త్రిభుజం వైశాల్యం √3/4 ఇంటూ భుజం స్క్వేర్. లెక్కలో వైశాల్యం 64√3 అని ఇచ్చారు. కాబట్టి √3/4 ఇంటూ భుజం స్క్వేర్ 64√3. ఇరువైపులా √3 కొట్టివేయగా భుజం స్క్వేర్ బై 4 64. భుజం స్క్వేర్ 64 ఇంటూ 4 256. భుజం 16 సెంటీమీటర్లు. చుట్టుకొలత 3 ఇంటూ భుజం, కాబట్టి 3 ఇంటూ 16 అంటే 48 సెంటీమీటర్లు. 0.5, 3, 4.5, 4, 7.5, పి 8.5, 7ల సగటు 5 అయితే పి యొక్క విలువ ఎంత? ఐదు. సగటు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ మొత్తం 8 రాశులున్నాయి, వాటి సగటు 5, కాబట్టి రాశుల మొత్తం 8 ఇంటూ 5 40. ఇచ్చిన సంఖ్యల మొత్తం 0.5 ప్లస్ 3 ప్లస్ 4.5 ప్లస్ 4 ప్లస్ 7.5 ప్లస్ పి ప్లస్ 8.5 ప్లస్ 7 35 ప్లస్ పి. కానీ లెక్క ప్రకారం 35 ప్లస్ పి 40, కాబట్టి పి 40 మైనస్ 35 5. 2 క్యూబ్ హోల్ పవర్ 2 డివైడెడ్ బై 8 డాష్. రెండు ఘాతం 3. ఘాతాల నియమం ప్రకారం ఏ ఘాతం m హోల్ పవర్ ఆఫ్ n ఏ ఘాతం m ఇంటూ n. అంటే 2 ఘాతం 3 హోల్ పవర్ ఆఫ్ 2 2 ఘాతం 3 ఇంటూ 2 2 ఘాతం 6గా రాయవచ్చు. 2 ఘాతం 6 విలువ 64. 64ను 8తో డివైడెడ్ చేస్తే 8 వస్తుంది. అంటే 8 2 ఘాతం 3. రాణి 3/5 వంతు పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలదు. అయితే రాణి 1/2 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? పదిహేను రోజులు. 3/5 వంతు పనికి పట్టే కాలం 18 రోజులు. అంటే
మొత్తం పని పూర్తి కావడానికి పట్టే కాలం 18 ఇంటూ 5/3 30 రోజులు. అయితే 1/2 వంతు పనికి పట్టే కాలం అంటే 30లో సగం అంటే 15 రోజులు. ఒక రేఖాఖండానికి ఉండే అంత్య బిందువుల సంఖ్య ఎంత? 2. ఒక సరళ రేఖలోని నిర్ణీత పొడవు ఉన్న భాగాన్ని రేఖాఖండం అంటారు. దీనికి ప్రారంభ మరియు ముగింపు బిందువులు ఉంటాయి. కాబట్టి ఒక రేఖాఖండానికి ఖచ్చితంగా 2 అంత్య బిందువులు ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా కిరణానికి ఒకే ఒక అంత్య బిందువు ఉంటుంది మరియు సరళ రేఖకు అసలు అంత్య బిందువులే ఉండవు. n ఒక కనిష్ట పూర్ణాంకం అయితే క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య కాదు? n+9 కనిష్ట పూర్ణాంకం n=0. దీన్ని ఆప్షన్స్లో ప్రతిక్షేపించినట్లయితే ఆప్షన్ 1 5n+9 అంటే 5 ఇంటూ 0 ప్లస్ 9 9. ఇది ప్రధాన సంఖ్య కాదు. ఆప్షన్ 2 3n³ ప్లస్ 5 3 ఇంటూ 0³ ప్లస్ 5 5. ఇది ప్రధాన సంఖ్య. ఆప్షన్ 3 2n² ప్లస్ 3 2 ఇంటూ 0² ప్లస్ 3 3. ఇది కూడా ప్రధాన సంఖ్య. ఆప్షన్ 4 4n² ప్లస్ 7 4 ఇంటూ 0² ప్లస్ 7 7. ఇది కూడా ప్రధాన సంఖ్య. ప్రశ్న ప్రకారం ప్రధాన సంఖ్య కానిది అన్నాడు కాబట్టి 5n+9 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్దం m మరియు 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం n అయితే m - n ఎంత? 185. m 10 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల లబ్దం అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 మొత్తం 210. అలాగే n 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల మొత్తం 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 మొత్తం 25. సో మనకు m - n అడిగాడు కాబట్టి 210 - 25 185. ఒక విద్యార్థి దశాంశాలను సంఖ్యారేఖపై సూచించగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది? నైపుణ్యం. విద్యార్థి సంఖ్యలను గుర్తించడం లేదా నిర్వచించడం మాత్రమే చేస్తే అది జ్ఞానం లేదా అవగాహన కిందకు వస్తుంది. కానీ దశాంశాలను సంఖ్యారేఖపై ఖచ్చితంగా గుర్తించడం లేదా సూచించడం అనేది ఒక ఆచరణాత్మకమైన పని. ఏదైనా పనిని ఖచ్చితంగా వేగంగా చేసే సామర్థ్యాన్ని నైపుణ్యం అంటారు. కృత్యాధార పద్ధతిలో వైయక్తిక భేదాలను గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏది? పిల్లల స్థాయి, అభ్యసన వేగాలకు అనుగుణంగా కృత్యాలను కల్పించడం. ప్రతి విద్యార్థి గ్రహణ శక్తి మరియు నేర్చుకునే వేగం వేర్వేరుగా ఉంటాయి. దీనినే వైయక్తిక భేదాలు అంటారు. కృత్యాధార పద్ధతిలో విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడకుండా వారి వారి స్థాయిలకు మరియు సామర్థ్యాలకు తగినట్లుగా కృత్యాలను అందించడం వల్ల ప్రతి ఒక్కరూ అభ్యసనంలో చురుకుగా పాల్గొనగలుగుతారు.
కింది గణిత బోధనా వనరులలో ఏది సంస్థాగత వనరు కాదు? చారిత్రక కట్టడం. గణిత బోధనలో ఆర్థిక లావాదేవీలు, లెక్కలు మరియు నిర్వహణ పద్ధతులు నిరంతరం జరిగే వ్యవస్థలను సంస్థాగత వనరులు అంటారు. బ్యాంకు, తపాలా ఆఫీసు మరియు మార్కెట్ వంటివి నిత్యం గణితంతో ముడిపడి ఉన్న క్రియాశీల సంస్థలు. కానీ చారిత్రక కట్టడం అనేది కేవలం ఒక కట్టడమే తప్ప అది గణిత లావాదేవీలు నిర్వహించే సంస్థ కాదు. పాఠ్య పథక రచనలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వజ్ఞానాన్ని విద్యార్థుల నుంచి ప్రశ్నల ద్వారా రాబట్టే హెర్బార్షియన్ సోపానం ఏది? సన్నాహం. హెర్బార్షియన్ సోపానాలలో సన్నాహం అనేది మొదటి దశ. ఇందులో ఉపాధ్యాయుడు కొత్త పాఠాన్ని ప్రారంభించే ముందు విద్యార్థులకు ఆ అంశంపై ఉన్న పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దీనివల్ల విద్యార్థులు మానసికంగా పాఠం వినడానికి సిద్ధపడతారు మరియు పాత విషయాలకు కొత్త విషయాలకు మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. పాండిత్య సాధన నికష ఎస్ఏటి నిర్వహణ అనేది ఏ రకమైన మూల్యాంకనం? సంగ్రహణాత్మక మూల్యాంకనం. బోధనా ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలను ఎంతవరకు సాధించారో అంచనా వేయడానికి నిర్వహించే పరీక్షలను సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. పాండిత్య సాధన నికష అంటే ఎస్ఏటి అనేది విద్యార్థి ఒక నిర్ణీత కాలంలో సంపాదించిన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కొలిచే సాధనం కాబట్టి ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకు వస్తుంది. గణిత పాఠ్యపుస్తకాలలో ప్రయత్నించండి అంటే ట్రై దిస్ అని ఇవ్వబడిన సమస్యల ముఖ్య ఉద్దేశ్యం ఏది? విద్యార్థులలో తార్కిక ఆలోచనను పెంపొందించడం. పాఠ్య పుస్తకాల్లోని ప్రయత్నించండి అనే కృత్యాలు విద్యార్థి తాను నేర్చుకున్న సూత్రాలను కొత్త పరిస్థితులకు అన్వయించేలా చేస్తాయి. ఇది వారిలో విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని, తార్కిక ఆలోచనను మరియు గణితం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. కేవలం జ్ఞాపకం ఉంచుకోవడం కంటే ఆలోచించి సమస్యను పరిష్కరించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.